నంద్యాల మార్కెట్ యార్డ్లో దుకాణాలు గోదాముకు ఈ నెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు యార్డ్ చైర్మన్ తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి నిర్వహిస్తున్న శిల్పా సహకార రొమ్ములు 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముకు వేలం జరగనుందన్నారు. వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు రుసుముగా 5,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. పాత అద్దెదారులైన శిల్పా సహకార నంది రైతు సమాఖ్య కూడా పారదర్శకంగా వేలంలో పాల్గొనాలని అధికారులు సూచన చేశారు. ఆసక్తి గల చిరు వ్యాపారులు ఈ వేలం అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మాకు తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా పాల్గొనమని చెప్పారు. ఇప్పుడు ఉండే వాళ్ళని మేము కూడా దాన్ని వాళ్ళ టైం అయిపోయినాక హ్యాండ్ ఓవర్ చేయడానికి అనుమతిస్తామని చెప్పడం జరిగింది కోర్టు వారు. మేము దానికి అనుగుణంగా ఇప్పుడు టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లో పాల్గొనమని వారికి కూడా మేము నోటీసు, వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది. వారి సమాచారం తెలియజేయడం జరిగింది. నంది రైతు సమాఖ్యకి, శిల్పా సహకారికి 9వ తారీఖు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విరివిగా ఈ టెండర్లలో పాల్గొనాలని మీ సమక్షంలో అందరికీ తెలియజేసుకుంటున్నాం. మాన్యువల్గా రీజనల్ డైరెక్టర్ సమక్షంలో వేలం పాటలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడే మార్కెట్ యార్డ్లోనే ఆఫీస్ నందు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డీడీ కానీ చెక్కు ద్వారా కానీ డిపాజిట్ 5,000 చేయాలా. ఆ డిపాజిట్ మళ్ళీ యాక్షన్ అయిపోయినాక వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ముందు యాక్షన్ నిర్వహించమని చెప్పారు. తర్వాత ప్రొసీజరు యాక్షన్ అయిపోయినాక ఎవరెవరు పాల్గొన్నారో చూసి దాని ప్రకారం మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు హైకోర్టు, గౌరవ హైకోర్టు వారు. నిన్న కూడా శిల్పా సహకారు నంది రైతు సమాఖ్య తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, ఈ వేలం పాటలు ఆఫ్ చేయమని చెప్పి. కానీ గౌరవ హైకోర్టు వారు ఆ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. యథావిధిగా వేలం పాటలు జరుగుతాయి, మీరు కూడా వెళ్ళి పాల్గొనమని చెప్పారు.